అవ్వా ఇవాళకే 15 రోజులు అయినాయి, ఇంకెప్పుడు పెడుతుందో పిల్లలు. ఓ తక్కన పెట్టే పిల్లలు నువ్వు ఎన్ని రోజులు కొడుకుతాయా గుడ్ల మీద? ఇంట్లో పెడదాం, పిల్లికి ఇట్లా ఎత్తుకోవద్దు ఏంలే. బా ఏమన్నా ఉన్నా ఈ మామిడికాయ, పచ్చి మామిడికాయలు పండ పెట్టుకొని తింటే పండుగ పండుగ ఈ ఎండాకాలం. అయినా ఇవాళ మా కోడి గుడ్డు పెట్టిందా పెట్టలేదా? గుడ్డు పెడితే మాత్రం దీన్ని తిన్నాక గుడ్డుని ఆమ్లెట్ వేసుకొని తింటా. అబ్బా ఈ మామిడిపిక్క సంగతి అయిపోయింది ఇక. మా కోడిపేట సంగతి చూసి ఇప్పుడు అది ఇవాళ గుడ్డు పెట్టిందా పెట్టలేదా? గుడ్డు పెడితే పండుగ పండుగ. ఓర్ని అవ్వ ఇలా కోడి గుడ్డు పెట్టలేదు. అమ్మ ఒకసారి బయటికి రావే. ఏంద్రా కాకినట్టు వరుతున్నావు? అమ్మ గంప కింద కోడి గుడ్డు తీసినావానే? ఏ తీలేరా నాని, ఈ రోజు కూడా గుడ్డు పెట్టలేదు. చీని అవ్వ ఇవాళ కోడి గుడ్డు పెట్టలేదా? ఏ పెడతలేరా ఈ కోడి పాడుగాను. చీ ఏం కూడా ఏమో రోజు కిలోకి వస్తానంగానే అయినా కోడి గుడ్డు పెడతలేదు. మళ్ళీ ఇంకా రోజుకో కోడి పుంజుతో తిరుగుతుంది. దీన్నిగా కోడి పుంజు తెచ్చి గంప కిందనే ఎత్తా, ఎట్లా కోడి గుడ్లు పెడతా నీసుని చూస్తా. కోడి పుంజు తెచ్చి దీంట్లోనే ఎత్తిగా. నీకు నువ్వేమో మాట్లాడుకుంటానవేంద్రే? ఏం లేదురా, మా కోడి అసలుకే గుడ్డు పెడతలేదు. ఎవరిదాకా అంచెలు చూస్తానా? నువ్వు బాగా అనుకోలేనా? గంప కింద గంటకోసారి చేయి పెడితే అదొకటి గుడ్డు పెడతాదిరా. అరే గంటకు ఒకసారి కాదురా, 2 గంటలకు ఒకసారి చేయి పెట్టి చూస్తాను, అయినా సోము గుడ్డు పెడతలేదు. దచ్చన్న మా కోడి గుడ్డు ఎట్లా పెడుతుంది చెప్పే. అగో నాకే వరకరా కోడి గుడ్డు పెట్టంగా నేను చూసిన ఏంది అన్న అట్లా కాదే, మా కోడి అసలుకి గుడ్డు పెడతలేదు. అరే నీకు గుడ్డుకోలేదురా, మనం అట్టెట్లా తిరిగేద్దాంపా. అదే గుడ్డు పెడితే గుడ్డు గుడ్డు అని తగులుతావు. సరే పారా. అరే అది ఎందుకు పెడతలేదు అంటారా మరి గుడ్లు? అరే ఇంకోసారి గుడ్డు గుడ్డు అని తగిలిన అనుకో, గుండు నుంచి 2 గుత్త మరి సపడగా నడుకోడా. అరే అది మళ్ళా రోజుకో కోడి పుంజుతో తిరుగుతుంది. అరే ఇంకోసారి నువ్వు గుడ్డానా అనుకో, నీ గుడ్లు పెట్ట కొన్ని ఎత్తుకొని మంచిగా గంజిలో గోలించుకొని తింటా, సపడగా నడుకోడా. బిట్టుగా నన్ను కూడా విలువరా ఇంత తీయనా నేను? అద్రో ఇవాళ కూడా రేపైనా గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డు ముసడి తీయగా సపడగా నాడు మరి అది గుర్తు పెట్టుకోండి. ఏమరా వెనకాల చీరలు వచ్చినాయి కదా హాస్టల్లో ఎట్లున్నది? ఏం అసలే అన్న, తిండి మంచిగానే పెడతారు కానీ ప్రతి ఆదివారం చికెన్ కూర పెడతారు. ఆ పారం కూడా తిన బుద్ధి అవుతున్నారు. నాటుకోడి అయితే మంచిగా ఉంది. అరే నాటుకోడారా, మీ గుడ్లు పెడతలేదన్న కదా కోడి, దానికి వద్దాం పాటు. అరే మీకు సోమున్నదన్నారా కోడి, దానికి వద్దాం పాటు. అరే అది 4 రోజులు 5 రోజులు అయితే పిల్లలు పెడుతుంది అదు. సరే తీరా. మనకి ఎట్లా? అరే నువ్వు హాస్టల్ జాయిన్ చేసిన చూడు మన పైసలు, వాటితో ఒక నాటుకోడి ఉందాం. సరే లక్షణ నువ్వు పట్టుకురా. పట్టుకచ్చా పట్టుకదాం. బిట్టుగా మన ముగ్గురి కలిసి 500 అయినాయి, నువ్వు పోయి కొనుక్కరా పోరా. సరే అన్న నేను కొనుక్కున్నా. మన ఇద్దరం నాటుకోడి పట్టుకురా, మరి పారం కూడా పట్టుకురాకు. చికెన్ సెంటర్ కాడ ఉన్నాయా? బాగా కైతే పెడతాం పో. అవ్వా మంచిగా పైసలు నాకాడనే ఉంచుకొని వికాస్ కానీ వాళ్ళకి కొన్ని ఎత్తుకొని వచ్చి తోలు బీకిచ్చి వాళ్ళకి ఇవ్వాలి. ఇట్లేసి మళ్ళీ నాకే పైసలు మిగులుతాయి. దీన్ని మూతి ముట్ట. అన్నా మీ అన్నటి వేయండి. ఇప్పుడే మా అన్న చికెన్ సెంటర్ కాడికి పోయినరా. అన్న అవునానే? ఎందుకురా? అన్న మేము తందూరి చికెన్ దావత్ చేసుకుంటానే, స్కిన్లెస్ చేసి ఇవ్వాలి. ఓ అవునారా, మా అన్న మరి స్కిన్లెస్ చేసి 30 రూపాయలు తీసుకుంటాడు మరి. 30 రూపాయలా అన్న? నా చేతులు ఇప్పుడు 1 రూపాయలు లేదు, దీనికే 500 అయినాయి. ఓ అవునారా, సరే మరి నాకు స్కిన్లెస్ చేస్తే మరి నేను చేసి మీ దావతలు నన్ను కలుపుకుంటారా మరి? సరే మరి రా అన్న, మేము కూడా తక్కువ మందినే ఉన్నాం. సరే మరి మీకు చేస్తారా మరి? అది ఉన్నా అన్న, ఉప్పు కారం కలిచ్చి దాంట్లో కాల్తా అయిపోయా. సరే నాకు చేస్తా పా, నేను చేస్తా పా. సరేరా మరి నేను మంచిగా స్కిన్లెస్ చేస్తా, నేను వచ్చే వరకు మంచిగా పొరక ఇవన్నీ రెడీ చేసి పెట్టరు. సరేనా? మా అన్న కత్తెడ పెట్టిండు. కూడు
ఊరి అవ్వ కోడి పాడు అంట పిచ్చుక పీకింది కారా. ఊరి అవ్వ కోడి పాడు ఇప్పుడు మాయమైంది. ఇటు పోయిందా ఏమైందిరా బిడ్డు కొడేది? అబ్బాయి నాకు ఇచ్చిండ్రా, మనం అంతా పోరగాలైనా అన్న మంచిగా ఎత్తురాడా. ఆడ అన్ననే చూసుకున్నాడు, ఈ తోలు కూడా అన్ననే వీకి పట్టుకొని వస్తాడు. పారి మనం ఆడిపోదాం. కట్టెలు రెడీ చేసినాం బాయిగా. అన్న వచ్చే లేటుగా సరిపోదా మరి అన్న వస్తే? అరే ఎందుకు సరిపోదురా? సరే తీరా కూడా నువ్వు సరిపోకుండా ఉండే. సరే పోరా. ఏడ దొరకాలని ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క సపోర్ట్ వస్తుంది. ఇక్కడ ఉన్నది ఇంట్లో కూడా వచ్చింది. అవు ఇంట్లోనే సపోర్ట్ వస్తుంది. వీళ్ళు కోడి సౌండ్ వచ్చినట్టు వస్తుంది. అబ్బా దొరికిందిరా కోడి. కోడి దొరికినైతే దొరికింది. ఇవాళ దొరకపోతే 500 300. రారా ఇక కోడిని ఎట్లా తెలుసా? మంచి స్కిన్లెస్ చేసి మంచి కాటు పెట్టుకొని తీసుకొచ్చిన. ఇక అన్నయ్య ఉప్పు కారం కలిపి మొత్తం కాట పట్టి అట్లా అద్దురా. మంచి మనం స్పెషల్ గా గ్రీన్ చికెన్ చేసుకున్నాం. చెత్త పడేట్టుకున్నాం. మంచి మిరపకాయలు, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసి మంచిగా మసాలా రెడీ చేసుకుని వస్తా. దగ్గర పెట్టుకొని మంచి కట్టెలా మొత్తం దగ్గరికి దారా బిట్టు మా ఇద్దరం పోయేద్దాం. ఫస్ట్ మిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, మసాలా మంచిగా జరా. అరే ఇగోరా, అరే గ్రీన్ చికెన్ మసాలా రెడీ అయింది. మస్తు చేసిన చూడు. ఎట్లా గ్రీన్ కదా మస్తు కనబడుతుంది. చికెన్ కి మంచిగా రుద్ది మంట మీద కాల్చి చూడు మస్తు ఉంటుంది. ఒక్కొక్కరు ఇచ్చి పెట్ట ఒక్కరు కూడా కంకాలి అంట. మంచిగా ఇచ్చుర్రా అంటే మసాలా మంచిగా పట్టింది. ఇక పట్టుకోర్రి పోయి అరటాకులు అల్యూమినియం కవర్ పట్టుకొని వచ్చి మంచిగా రుద్ది మంటలో పెట్టి మంచిగా దాన్ని మొత్తం చేద్దాం. దా పోందా ఇటుగా వానికిరా మనం పోయేద్దా. వచ్చినాక మంచిగా కాల్చినాక ఇక అసలే ఆగేది. ఓ మంట రెడీ చేసి గారు. ఇక అటువారా పెట్టుడేదా. అల్యూమినియం కవర్ కూడా తెచ్చిన చుట్టుడే. బోరా చికెత్తది. కట్టెలు పెట్టరు ఇక దాని కట్టెలు పెట్టు. అన్న ఇక మంట అంతా అయిపోయింది. కాలినట్టున్నా తీయ. అయ్యో నిమ్మరా బుగ్గులు వస్తాయి మరి. అవునన్నా బోర ముడుకుతాంది. మా ఇంటి పోయి తిన్నా మంచి ఫ్యాన్ కింద కూర్చో. ఇక మంచి ఫ్యాన్ కింద కూర్చొని
నాటుకోడి మస్తున్నదిరా. ఇక మా కోడి సోమ గుడ్డు పెట్టడానికి 2-3 రోజుల వరకు దాని సోమ పోసినుడే ఒక్కనే చేసుకుంటే ఇంట్లో కూర్చొని. మీ కొన్ని కూడా కొత్తవారే గుడ్లు పెట్టకపోతే వచ్చినప్పుడు నన్ను మీరు నేను కూడా వస్తుంది. అది కూడా గుడ్లు పెట్టని కూడా కదా అది కూడా గట్టిగానే ఉంటాయి కావచ్చు. మస్తున్నదిరా. అవునురా మస్తు ఉన్నది కదా. ఉన్నది కదరా. ఏమన్నా మసాలా పట్టించినవా? మంచిగానే ఉంటాయి వికాసం తిను తిను. అదే బిడ్డగా మీరు సోమ కోడి ఉన్నాయన్నావు కదా, దాని సోమ అండి ఒకసారి ఇంట్లో కూర్చున్నావా? ఐసలు సోమ ఇస్తావా అన్నందుకు? ఆ కోడి ఇంకా 5 రోజులు అయితే పిల్లలే ఉంటుంది. పిల్లలు పెద్ద అయినాక పుంజులు అయితే తింటుంది. బతుకులో చూద్దాండి మా వాడకట్ట అన్ని కుక్కలే ఉన్నాయి. అరే బిడ్డగా నాకు కూడా ఒక పుంజీరా. ఇక నెక్స్ట్ సారి మంచిగా ఫ్రీగా స్కిల్ వేసి ఇస్తా. దాన్ని కదా అరే బిట్టుగా నాకు వారా. అందరికి మంచి తాగుర్రే అవి బతుకుంటే. చికెన్ తందూరి ఎట్లుంటే మటన్ తందూరి ఎట్లుంటది? ఇక లచ్చన్న నీకు 4 గొర్రెలు ఉన్నాయి కానీ అలా గొర్రెని పట్టుకొచ్చి తిప్పి తీసి దాని తోలు తీసి తీసి మంచిగా సలాక మంచి కడి దాని మీద పెట్టి కింద మంట పెట్టి మీద మసాలా ఇట్లా పోసి తింటే సావిరంగా ఎట్లుంటుంది అంటే అట్లుంటుంది. మామిడి పుంజు చేసినట్టు నువ్వు గొర్రెలు ఇస్తావా? అగో గొర్రెలు పుంజ ఒకటే లెక్కనారా. ఓ లచ్చన్న మాట వరుసగా నిద్దా అదే మన ముద్దాలు రాకపోతేనే అంతేనారా. సరే 4 గుళ్ళు పట్టుకొచ్చుకోరి. అట్లా అన్నం మంచిగా ఉన్నది పక్కన అరే పక్క బొక్కలు కదలకుండా తిని పక్క బొక్కలకుండా మాంసం పోతుంది. దంచు ఆడేనా తిన్నికి అయిపోయినాక అంత అయిపోయినాక ఏడు అలాంటినే. అబ్బా చికెన్ కా అమ్మ ఉన్నారా. ఇప్పటికైనా మా కోడి గుడ్డు పెట్టిందో పెట్టలేదా? కోడి ఉంటుంది కోడి గుడ్డు పెట్టామని పెట్టలేదా? కూడటి వేంద్రు గుడ్డు పెడుతుంది కూడా కోడే లేదు కారా. అమ్మా కోడేదే. ఏంద్రా ఏమవుతున్నావు? అమ్మా గంప కింద కోలేదు నువ్వు ఇట్లా తీసినావేంది? అగో నేను తీసిండ్రా నేను తీయలే మరి కోడేది. అమ్మ నాకేమరికనే అచ్చు వరకల్లా కోడే లేదు. గుడ్డు కోసం చూస్తే గుట్టేమో కానీ గుడ్డు పెట్టే తల్లే లేదల్లా. అరే ఎటువైందా మరి కోడి? ఏమైనా గుడ్డు గుడ్డ గంప తీసుకుంటూ చూసుకుంటూ కూర్చున్నావు. ఆయనతో కోడి దొరకపోవాలి బిడ్డ. మా ఇల్లు సాఫ్ అయితేనాడు ఇంకా కదాపో. అమ్మ నాకేమరికనే నన్ను అంటూ గంప కింద కోడి మంచిగానే అమ్మింది. కోడి ఎడవైందో పో ఎట్లా గమనం ఏమో. కోడి దొరకపోవాలని సంగతి చెప్తా పో బిడ్డ పో. ఈ డబ్బా బయటకి ఎందుకు వచ్చింది? ఇంట్లో కోడేదే. ఓ అమ్మా ఇలా కోడేదే. ఇడిపోయింద్ర నీ అవ్వ కుక్కలకి ఇట్లా పట్టినా ఏంది కోడేది. కుక్కరు పట్టిన కూడా గుడ్ల మీద దూరికింది. వచ్చేవారు డబ్బా బయట ఉన్న కూడి రూపేంది. ఎట్లా దొరకాల కూడి? అవేనా మా కోడవ పడేదాన్ని. ఏ కూరరా? గుడ్ల మీద కోడే. ఏంది గుడ్ల మీద కూడా? అది ఎట్లుంటది రా? కొంచెం తెల్లగా కర్రగా ఎర్ర మచ్చలు ఉంటాయి కోడి మీద. గుడ్ల మీద కోడే. ఓర్రి ఆ గుడ్ల మీద మచ్చలు కూడా మీదే నారా? అబ్బా దొరికిందిరా కోడి. అవు ఏందిరు డబ్బలో అనేది. అవు అయినా ఈ కోడి తెల్లగా ఉన్నది. అబ్బా ఏదైతే పొయ్యి తోలు వీకి ఆ కప్ప చెప్తే అయిపోయి. లేకపోతే నా మీద 500 ఏదో ఒక కోడి దొరికినైతే దొరికింది. ఇవాళ దొరకపోతే 500 ముందు. ఆ కర్ర కోడి పాడు కానీ ఏ పుంజుతో ఏందో 500 కోసం చూసుకుంటే నా కొన్నే ముంగట పడేసి రానే. ఇప్పుడు ఆ గుడ్లు పిల్లలు ఎట్లా కావండి?
అయిపోయి